Hey guys, welcome back to my channel, Chardam Vlog Part 1. I never thought I will be visiting Chardham this early in my life. I've been eagerly waiting for this day to come, and I can't wait to share it with you all. So we started our journey from Hyderabad to Dehradun. మేం వెళ్తుంది థామస్ కుక్ ద్వారా బై హెలికాప్టర్. మేం తీసుకున్న ప్యాకేజ్లో ఫుడ్, అకామ్, ట్రావెల్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ ప్యాకేజ్ వచ్చేసి 5 nights 6 days ఫ్రమ్ డెహ్రాడూన్ టు డెహ్రాడూన్. యాజ్ సూన్ యాజ్ వీ రీచ్ డెహ్రాడూన్ ఇక నుంచి రెస్పాన్సిబిలిటీ అంతా థామస్ కుక్దే. సో మాకు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు కూడా క్యాబ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్ళబోయే స్టేకి 1 hour జర్నీ పడుతుంది, ఎందుకంటే వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన స్టే హెలిప్యాడ్కి దగ్గరలో ఇచ్చారు. డెహ్రాడూన్లో స్టేకి మాకు ప్రొవైడ్ చేసిన హోటల్ ఫెయిర్ఫీల్డ్ బై మ్యారియట్ విచ్ ఇస్ 4 star. అంబియన్స్ అయితే వెళ్ళిన వెంటనే చాలా బాగుంది. బేసిక్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేశాక వీ హెడెడ్ టు అవర్ రూమ్స్. మేము హోటల్కి రీచ్ అయిన టైం అరౌండ్ 12:30 PM. సో వీ హ్యాడ్ అవర్ లంచ్ దేర్. అండ్ ఇన్ ద ఈవినింగ్ వి జస్ట్ ఎక్స్ప్లోర్ హోటల్, ఎందుకంటే 6:30 కల్లా మాకు హోటల్కి బ్యాక్ వచ్చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఫ్రమ్ థామస్ కుక్. సో దాట్ మాకు ఏవియేషన్ టీమ్ వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు లైక్ నెక్స్ట్ 4 days ఎలా ఉండబోతుంది. అండ్ ఆ రోజు ఇట్స్ మై బర్త్డే, సో ఐ సెలబ్రేటెడ్ మై 25th birthday విత్ మై పీపుల్. డిన్నర్ అయితే అమేజింగ్. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ టేస్ట్ అయితే వేరే లెవెల్. మెయిన్లీ వాళ్ళ ఓపెన్ కిచెన్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆఫ్టర్ హ్యావింగ్ అవర్ డిన్నర్ వీ హ్యాడ్ బ్రీఫింగ్ సెషన్ అండ్ దెన్ వీ వెంట్ టు అవర్ రూమ్స్. దిస్ ఈజ్ మై డే టు అవుట్ఫిట్ టు యమునోత్రి అండ్ టైం వచ్చేసి అరౌండ్ 4:30 AM in the morning. మేము ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. వెళ్తుంది బై హెలికాప్టర్ కాబట్టి వెయిట్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. పర్ పర్సన్ ఓన్లీ 5 kgs లగేజ్ మాత్రమే తీసుకెళ్ళగలం. ఫోర్ డేస్కి ఓన్లీ 5 kgs లగేజ్ అంటే ఇట్స్ అ బిట్ డిఫికల్ట్, బట్ యా సమ్హౌ వి మేనేజ్డ్ ఇట్. రెయిన్ కోట్స్ అండ్ బ్యాగ్స్ ఏవియేషన్ టీమ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లో ఎంత ఎక్స్ట్రా లగేజ్ పెడదామన్నా 5 kgs మించి పట్టదు. మా ఎక్స్ట్రా లగేజ్ ఇదే హోటల్లో ఉంచేసాం. 5:30కి మా హెలికాప్టర్ ఫ్లైట్ టైం ఇచ్చారు. డెహ్రాడూన్లో ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళది ఫస్ట్ ఫ్లైట్ టైం అవుతుంది, ఎందుకంటే డెహ్రాడూన్ నుంచి అది యమునోత్రి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళని పిక్ చేసుకుని గంగోత్రి వెళ్ళి సో అలా మొత్తం 4 ధామ్స్ కవర్ చేసుకుని ఆ ఫ్లైట్ సేమ్ మళ్ళీ డెహ్రాడూన్కి వచ్చి ఆగిపోతుంది. మేము హెలిప్యాడ్కి రీచ్ అయ్యాక మా వెయిట్స్ అండ్ మా బ్యాగ్స్ వెయిట్ మళ్ళీ స్పెసిఫిక్గా తీసుకున్నారు బికాస్ పర్ పర్సన్ వెయిట్ షుడెంట్ ఎక్సీడ్ 75 kgs అండ్ అలాగే బ్యాగ్ వెయిట్ కూడా 5 kgs దాటకూడదు. This is my first helicopter and I'm way too excited. ఈ చాపర్స్ కూడా లైక్ 3 వేరియంట్స్ ఉన్నాయి. 5 member కెపాసిటీ, 6 member కెపాసిటీ అండ్ 7 member కెపాసిటీ. మేము 6 members సేమ్ ఫ్యామిలీ కాబట్టి లైక్ సేమ్ గ్రూప్ కాబట్టి మాకు అదొక ప్రైవేట్ చాపర్ ఫీలింగ్ ఉండేది. అండ్ మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి లేదు, వెయిట్ బట్టి వాళ్ళే అసైన్ చేస్తారు మనకి ప్లేసెస్. ఐఎమ్ సో హ్యాపీ నాకు ఫ్రంట్ సీట్ వచ్చింది.
views from helicopter are simply breathtaking. I know this is going to be an unforgettable experience. And oh my god, mountains inta clear ga చూడటం first time. And ఆ ఘాట్ రోడ్ చూస్తే thank god I'm not traveling via car or bus అనిపించింది. అండ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఎందుకంటే నా ఫోన్ అసలు ఆ వ్యూస్ అసలు క్యాప్చర్ చేయలేకపోతుంది బికాజ్ నేను లైవ్గా చూసింది అమేజింగ్ వ్యూస్ అసలు నో వర్డ్స్ టు డిస్క్రైబ్, అంత బాగుంది వ్యూ. యా సౌండ్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది, బట్ 15 minutes ఆ సౌండ్ని బేర్ చేయడం ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. Now we are going to Karsali helipad from Sastradala helipad, which is nothing but Dehradun nunchi Yamunotri. After a scenic flight, we arrive at Yamunotri. So, buckle up and join me on this spiritual and scenic journey through Chardham. Let's make memories together that will last lifelong. Time around 6 AM అయింది మేము రీచ్ అయ్యేటప్పటికి. కర్సాలి నుంచి యమునోత్రి ధామ్కి వెళ్ళాలంటే 6 kilometers ట్రెక్ చేయాలి. సో బిఫోర్ దాట్ మా లగేజ్ అంతా మాకు ఇచ్చిన స్టేలో పెట్టేసి అప్పుడు స్టార్ట్ అవ్వాలి. మేము హెలికాప్టర్ ఎక్కిన వెంటనే అక్కడ నెక్స్ట్ ఎక్కడ దిగుతామో ఆ లోకల్ గైడ్స్కి మొత్తం మా ఇన్ఫో అంతా వెళ్ళిపోతుంది, అంటే ఏ టైంలో దిగుతామో. సో వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఇప్పుడు కూడా దే పిక్డ్ అవర్ బ్యాగ్స్, సో మమ్మల్ని ఆ స్టేకి తీసుకెళ్తున్నారు. దిస్ ఇస్ ఆ స్టే. సో లా కర్జా హోమ్ స్టేలో మాకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ యమునోత్రి అండ్ కేదార్నాథ్లో స్టేస్ అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ఉన్న వాటిలో ది బెస్ట్ ఇస్తామని అన్నారు. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కంప్లీట్ రిమోట్ ప్లేస్. ఈ ప్లేస్ నుంచి మనం యమునోత్రి ధామ్ వెళ్ళాలంటే 6 kilometers ట్రెక్కింగ్ చేయవలసిందే. లైక్ ఏ వెహికల్ అలౌ లేదు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్టేస్ ఆల్సో లైక్ క్వైట్ గుడ్. నేను ఇంకా వర్స్ట్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా. యా ప్రెటీ డీసెంట్. అండ్ మేము వెళ్ళింది లైక్ సమ్మర్ టైం, జూన్ కాబట్టి టెంపరేచర్ మరీ అంత తక్కువేం లేదు. అరౌండ్ 8 degrees అలా ఉంది టెంపరేచర్. మేము ఇక్కడికి ఎర్లీగానే వచ్చేసాం కాబట్టి వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ హియర్. ఇన్ ద మీన్ టైం వాళ్ళు పల్కీని రెడీ చేస్తున్నారు. లైక్ పాల్కీని ఒక 4 members మోస్తారు. అందులో ఒకళ్ళ ఐడి కార్డ్ నాకు ఇచ్చారనమాట ఐడెంటిఫికేషన్ కోసం. ఇక్కడ నుంచి ఆ 6 kilometers ట్రెక్ చేయాలంటే లైక్ 4 ways. ఎయిదర్ నడిచి ట్రెక్ చేయాలి, ఈ పాల్కీ సర్వీస్, ఆర్ పిటు ఆర్ హార్స్. వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పైకి వెళ్ళాలి, ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు. అండ్ అన్ని ధామ్స్లోకి ఇదే చాలా కష్టమైంది అంటారు, బికాజ్ ఆ ప్లేస్కి వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఫెసిలిటీస్ లేవు. అండ్ ఈ హౌసెస్ ఎంత ఎస్థెటిక్గా ఉన్నాయో. ఈ హౌసెస్ అన్నీ లైక్ 200 years old హౌసెస్ అంట. బట్ ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దీస్ పీపుల్. వీళ్ళు ఈ 4 members 6 kilometers ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చే వరకు దే విల్ ఛార్జ్ అరౌండ్ 6K to 8K. బట్ మాకు ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఎగ్జాక్ట్గా ఎంత అన్నది తెలీదు. ఈ ప్లేస్ జాన్కీ చెట్టి. ఈ ప్లేస్లోనే ఇంకా వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. ఓ మై గాడ్, ఆ వే చూస్తే ఏంటి 6 kilometers ఇలాగే ఉంటుందా అని చెప్పి భయం వేసింది. ఇది అంతా యమునా రివర్. ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్ అయితే. నిజంగా టు బీ ఫ్రాంక్ నేను వ్యూస్ మీద ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, బట్ చాలా అంటే చాలా బాగున్నది. నాకైతే అసలు ట్రెక్కింగ్ చేయాలని స్టార్టింగ్ వాళ్ళని అడిగాను, నేను ట్రెక్కింగ్ చేస్తాను అని. సో బట్ వాళ్ళు ఫస్ట్ నో చెప్పారు, లైక్ తర్వాత చూద్దాం అన్నట్టు. బట్ నిజంగా వే అయితే చాలా డిఫికల్ట్. ఇవి అన్ని హార్సెస్ ఉండే ప్లేసెస్.
అండ్ వెళ్ళే దారంతా చాలా షాప్స్ ఉంటాయి అండ్ ఈవెన్ మెడికల్ షాప్స్ కూడా ఉంటాయి ఎమర్జెన్సీకి కావాలంటే. యాక్చువల్లీ వెళ్ళడం అండ్ రావడం రెండు సేమ్ వే కాబట్టి అండ్ అది కూడా నారో, సో కొంచెం కష్టం. ఆల్రెడీ వీ ట్రావెల్ 1 కిలోమీటర్, ఇంకా యమునోత్రి ధామ్కి 5 కిలోమీటర్స్ ఉంది. సో ఇది ఒక ఆర్చ్ ఆర్ సమ్ గేట్ కనిపిస్తుంది కదా, అది యమునాదేవి అండ్ కిందనున్న ఇద్దరు యమునాదేవి బ్రదర్స్. ఇక్కడ మనకి టోకెన్స్ ఇస్తున్నారు, లైక్ స్పెసిఫిక్ హార్స్ అయితే హార్స్కి సెపరేట్ టోకెన్, పాల్కి అయితే పాల్కి సెపరేట్ టోకెన్. నిజంగా బై వాక్ ఎవరైతే వెళ్తున్నారో రియలీ గ్రేట్ అసలు. ఫైనలీ దగ్గరకు వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన యమునోత్రి ధామ్. వెళ్ళే దారిలో ఇదొక భైరవ్ బాబా మందిర్. టెంపుల్కి ఒక 300 మీటర్స్ ముందు లైక్ పల్కి ఆర్ హార్స్ ఇవి అన్ని సర్వీసెస్ ఆగిపోతాయి. అక్కడి నుంచి ఇంకా బై వాక్ మాత్రమే. మనం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే వరకు ఇవి హార్సెస్ ప్లేస్. అలాగే పాల్కి వాళ్ళకి కూడా సెపరేట్ ప్లేస్ ఉంటుంది. పాల్కి మోసిన వాళ్ళల్లో ఒకళ్ళు గైడ్ కింద వచ్చి మొత్తం అంతా దగ్గరుండి చూపించారు. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునే ముందు గైడ్ వాళ్ళు ఒక పండిట్జీని మాట్లాడారు. ఆ పండిట్జీ యమునా నది బర్త్ ప్లేస్ దగ్గర ఒక పూజ చేయించారు. దర్శనం అయితే చాలా బాగుంది. నేను లోపల ఏం పిక్స్ ఆర్ వీడియోస్ ఏం తీయలేదు బికాస్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్. బట్ యాక్చువల్ యమునా నది బర్త్ ప్లేస్ ఇక్కడే అంట. ఇది ఎక్కడో పైనున్న మౌంటైన్ గ్లేషియర్ కరిగి వాటర్లా వస్తుంది. వాటర్ అయితే ఐ కాంట్ బిలీవ్, లైక్ అంత కూల్ ఉన్నది. సో నా వీఆర్ గోయింగ్ డౌన్. కింద నుంచి స్టార్ట్ అయినప్పుడు లైక్ 7 AM స్టార్ట్ అయ్యాం అండ్ వీ రీచ్ హియర్ బై 9 AM, లైక్ 2 hours పట్టింది 6 kilometers ట్రెక్. 9 to 11 ఒక 2 hours యమునోత్రి ధామ్ దగ్గరే టైం స్పెండ్ చేసాం అండ్ ఇప్పుడు టైం 11 అయింది. ఇంకా కిందకి వెళ్ళడం స్టార్ట్ చేసాం. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ కనిపించింది అంటే ఇంకా మనం వచ్చేసినట్టు. సో వాళ్ళు సేఫ్గా అందరినీ అయితే తీసుకొచ్చేసారు టైం అరౌండ్ 1కి. అండ్ మధ్యలో వాళ్ళు బ్రేక్స్ కూడా తీసుకున్నారు, లైక్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి అండ్ మధ్యాహ్నం అయితే లంచ్కి.
ఆఫ్టర్ దాట్ వీ హ్యాడ్ అవర్ లంచ్, కొంచెంసేపు రిలాక్స్ అయ్యి, అండ్ ఇప్పుడు అక్కడ లోకల్ గైడ్ ఒకళ్ళు కనిపిస్తే వాళ్ళు యమునోత్రిలో ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ చూపిస్తూ ఉన్నారు. సో ఇంకా ఏమేమి ఉన్నాయో చూడ్డానికి వెళ్తున్నాం. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వర్షం పడేలా ఉంది. సో త్వరగా అన్నీ కవర్ చేసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇది యమునా మందిర్. పైన యమునోత్రి ధామ్ స్నో వల్ల 6 months క్లోజ్ ఉన్నప్పుడు ఆ 6 months ఇక్కడ పూజలు చేస్తారంట. Now we are going to Shani Mandir. సో ఇదే శని మందిర్, అండ్ ఇక్కడ టెంపుల్ స్ట్రక్చర్స్ అన్నీ ఈ ఫార్మాట్లోనే ఉన్నాయి. ఇది ఓల్డ్ శని మందిర్, చాలా ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసింది, బట్ ఇప్పుడు ఇది క్లోజ్డ్. ఇక్కడ డైలీ పక్కా ఏదో ఒక టైంలో వర్షం పడుతుందంట, అండ్ మేము రిటర్న్ వచ్చేసే టైంకి వర్షం స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ Day 1 Yamunotri Dham. Thank you for watching. Stay tuned for next videos.